గౌరీ గీత కలిసి వరండాలో మాట్లాడుకుంటూ ఉండగా కౌలు రైతు రామయ్య అక్కడికి వస్తాడు. అమ్మా గౌరమ్మ గారు, ఈసారి వర్షాలు లేక పంట సరిగ్గా పండలేదమ్మా. అందుకని కౌలు కొంచెం తగ్గించండి అని అడుగుదామని వచ్చానమ్మా. వర్షాలు పడక పంట పండనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావులే రామయ్య, నీకు వీలైనంతే ఇవ్వు. అది కాదమ్మా, మీ అన్నయ్య గారు అందుకు ఒప్పుకోవడం లేదమ్మా. ఖచ్చితంగా మొత్తం ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నాడాయన. అలా అయితే ఇంట్లో తినడానికి కూడా ఏమీ మిగలదు. అందుకే మిమ్మల్ని బతిమాలుకుందామని వచ్చానమ్మా. ధాన్యం పండించే రైతుకి తినడానికే ధాన్యం లేకుండా చేయడం మహాపాపం. మా అన్నయ్యకి నేను చెప్తాలే, నువ్వేం భయపడకు. అప్పుడు గీత రైతు రామయ్యతో ఇలా అంటుంది. అది సరేగాని రామయ్య గారు, మీరు కౌలు నేరుగా మన గోదాంకే తీసుకురావచ్చు కదా, పెదనాన్నగారింటికెందుకు పంపిస్తున్నారు? గౌరమ్మ గారు ఆ బాధ్యతలన్నీ నాకే అప్పచెప్పిందని రాఘవయ్య గారు తనింటికే మొత్తం ధాన్యం పంపమన్నారండి. అందుకే అక్కడికే పంపిస్తున్నాను. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగింది. ఇక నుండి ధాన్యం మొత్తం మన గోదాంకే తీసుకురండి, సరేనా? గీత అలా అంటుండగా ఇంతలో రాఘవయ్య అక్కడికి వస్తాడు. ఏంటి గీత నువ్వు మాట్లాడేది? ఈ వ్యవహారాలని నేనెంతో కష్టపడి చూస్తుంటే నా మీద అనుమానంగా ఉందా నీకు? అయ్యో, అనుమానం కాదు పెదనాన్నగారు, అత్తయ్యగారికి కూడా ఎవరెంతిస్తున్నారో తెలియాలని నా ఉద్దేశం. అత్తయ్యగారు మేమీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎవ్వరూ వమ్ము చేయకూడదు కదా, అందుకే అంటున్నా. గీత మాటల్లోని తెలివి చూసి రాఘవయ్య ఆశ్చర్యపోయి తనలో తాను ఇలా అనుకుంటాడు. చూస్తా ఉంటే ఈ అమ్మాయి ఏదో రోజు నేను చేసే మోసం అంతా బయటపెట్టేలా ఉంది. ఇలాగే వదిలేస్తే మనకొచ్చే ఆదాయం మొత్తం పోతుంది. ఏదో ఒకటి చేసి ఈ అమ్మాయిని అడ్డు తొలగించుకోవాలా. అమ్మా గీత, నువ్వు చిన్న పిల్లవి, పెద్ద పెద్ద వ్యవహారాలు నీకెందుకు చెప్పు. అన్నయ్య, దాని మాటలేం పట్టించుకోకు. నీ గురించి తెలియక అలా మాట్లాడుతోంది. ఇంతకీ ఏమిటన్నయ్య విశేషాలు? ఇలా వచ్చేవేంటి? ఇదిగో అమ్మా, పరందామయ్య గారు ఇవ్వాల్సిన వడ్డీ పైసలు ఇచ్చారు, అవి ఇచ్చిపోతామని వచ్చాను. ఇక నేను వెళ్ళొస్తాను అని అక్కడ్నుంచి ఇంటికి వస్తాడు రాఘవయ్య. భార్య లక్ష్మిని పిలిచి ఇలా అంటాడు. లక్ష్మి, లక్ష్మి, ఆ గీత ఇంట్లో ఉంటే మన ఆట సాగనివ్వదు. ఆమె తెలివితేటలతో మా చెల్లి గౌరిని బొట్లో వేసుకుని ఇంటి పెత్తనం అంతా తన చేతుల్లోకి తీసుకునే రోజు దగ్గరలోనే ఉంది. అలా జరగకుండా ఉండాలంటే దాని మీద ఏదైనా పెద్ద నింద వెయ్యాలి. అప్పుడు మీ చెల్లెలే దాన్ని మెడబెట్టుకుని ఇంట్లో నుంచి బయట గెంటేస్తుంది. అవును లక్ష్మి, నువ్వు చెప్పింది నిజమే, ముమ్మాటికి నిజం. నా చెల్లెలకి ఎవరన్నా అబద్ధం మోసం లాంటివి చేస్తే అస్సలు సహించదు. కాబట్టి ఇదే సరైన సమయం. లక్ష్మి, నాకు ఉపాయం తట్టింది. ఏంటండి అది? ఇంట్లో ఉన్న బంగారం ఆస్తిపత్రాలన్నీ పెట్లో పెట్టి తాళం వేస్తుంది. అందులో నుండి ఓ హారం దొంగిలించి గీత గదిలో పెట్టి గీత దొంగిలించిందని నమ్మిద్దాం. నిజమేనండి, మీ మీద ఎంతో నమ్మకంతో ఉంది కాబట్టి మీరు సులభంగా తాళాలు తీసుకోవచ్చు. అదే కదా, రేపు ఉదయం చెల్లి దగ్గరికి వెళ్లి కౌలు కాగితాలు ఒకసారి సరి చూసుకోవాలని అడుగుతాను. అప్పుడు ఆ తాళాలు ఇస్తుంది, అవి తీసుకుని నకిలీవి చేయిస్తాను. వాటితో ఓ రోజు బంగారం దొంగిలించి అనుకున్నట్టుగా గీతం దొంగని చేస్తాను. అప్పుడు దొంగగా గీత బయటికి, ఆస్తి మనకి. ఆ తర్వాత మన కూతురే ఇంటికి మారాని. మీరు నిజంగానే మేధావులండి. ఇలాంటి పథకం వేయటంలో మీకు ఎవ్వరూ సాటిరారు. ఈ రాఘవయ్య అంటే ఏంటో చూపిస్తాను. అలా రాఘవయ్య గీత మీద నింద వేసి ఇంటి నుండి గెంటేయడానికి భయంకరమైన కుట్రను లక్ష్మితో కలిపి సిద్ధం చేస్తాడు. ఓ రోజు గౌరీ ఇంట్లో, బాబూ, గీత, సీతా, అందరూ ఓసారిలా రండి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కొడుకులకు పెళ్లిళ్లై 2 కోడళ్లతో ఇల్లు కళకళలాడుతోంది. మన కుటుంబం ఇలాగే ఎప్పుడూ ఐకమత్యంగా ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలి, సరేనా అని అంటుండగా ఇంతలో రాఘవయ్య వస్తాడు. మనసులో కోపాన్ని దాచుకుని బయటికి నవ్వుతూ, అవును గౌరీ, నువ్వు చెప్పేది ముమ్మాటికి నిజం. మన కుటుంబం ఇలాగే సంతోషంగా ఉండాలి. కోడళ్ళిద్దరు కూడా ఎంతో మంచోళ్ళు, ఇంటిని చాలా చక్కగా చూసుకుంటున్నారు. అవునత్తయ్య, మీరు చెప్పినట్టే అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత పెద్ద కొడలిగా నాది. ఈ విషయంలో మీరేమీ సందేహపడకండి. సంతోషపడు. ఇంకెన్ని రోజులు నీ సంతోషం? అతి త్వరలో నీ సంతోషంతో పాటు నిన్ను కూడా ఈ ఇంటి నుంచి పంపించేస్తానుగా. మా అన్నయ్య కూడా అన్ని విషయాల్లో మనకు అండగా ఉండి మన ఆస్తి వ్యవహారాలు, పంటల బాధ్యతలు అన్నీ చూసుకుంటున్నాడుగా. మన ఇంట్లో అందరూ ఆయనకి గౌరవం ఇవ్వాలి. నాదేం చెల్లెమ్మా, ఏదో ఉడతా భక్తి సాయం అంతే. ఇంతకీ నేను వచ్చిన పని ఏంటంటే, ఈ మధ్య వ్యాపార లావాదేవీల్లో కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ జరిగిందో తెలియటం లేదు. అందుకని కౌలు రైతులు ఎవరాలన్న పుస్తకం ఇస్తే ఓసారి లెక్క సరి చూసుకుంటాను. రేపేవైనా తప్పులు దొరికితే అందరం ఇబ్బంది పడతాం కదా. అదేమిటన్నయ్యా,
నువ్వన్నీ సరిగ్గానే చూస్తావుగా, తేడా ఎక్కడొచ్చింది? ఆ రామయ్య ఇవ్వాల్సిన కౌల్లో మొత్తం ఇచ్చానాడు, కాని తీరా చూస్తే లెక్కెక్కడో తేడా వచ్చింది. అందుకే ఓసారి సరి చూసుకుందామని అడుగుతున్నాను. దాందే ఉందన్నయ్యా. ఇదిగో బీర్వా తాళాలు. పుస్తకం తీసుకుని అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుని మళ్ళీ తాళం ఇవ్వు నాకు. అలా రాఘవయ్య తాళాలు తీసుకుని రహస్యంగా తాళం అచ్చు వేయించుకుని మరో తాళం చెవిని తయారు చేయించుకుంటాడు. అనుకున్న ప్రకారం మరుసటి రోజు రాత్రి తన పథకం అమలు చేస్తాడు. అమ్మా సీత, ఇప్పుడు అందరూ నిద్రపోతున్నారు. ఈ తాళంతో పెట్టులో ఉన్న ఒక బంగారు హారం తీసుకొస్తాను. నువ్వు ఆ హారాన్ని తీసుకుని గీత గదిలోకి వెళ్ళి ఆమె దుస్తుల మధ్యలో దాచిపెట్టాలి, సరేనా? ఎవరైనా చూస్తే మన పరువు పోతుంది నాన్న, నా వల్ల కాదు. భయపడకమ్మా. ఆ గీత మీద దొంగతనం నిందపడితే అత్తయ్య ఆమెను దొంగని నమ్మి ఇంటి నుండి బయటికి పంపిస్తుంది. అప్పుడు ఈ ఇల్లంతా నీదే. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి, సరేనా? సరే నాన్న. అలా చాకచక్యంగా బీరువా తెరిచి హారాన్ని దొంగిలించి సీతకిస్తాడు. అది తీసుకున్న సీత గీత గదిలోకి వెళ్లి మెల్లగా ఆమె దుస్తుల మధ్య దాచిపెడుతుంది. అమ్మాయి సీత, ఇక రేపు చూడు ఆ గీత పరిస్థితి అట్టా ఉంటుందో. ఇక నువ్వు వెళ్ళి పడుకోమ్మా, నేను కూడా వెళ్తాను. అలా అనుకున్నట్టు పని పూర్తి చేస్తాడు రాఘవయ్య. మరుసటి రోజు ఉదయం గౌరీ బీరువా తెరిచి చూడగా హారం కనిపించకపోవడంతో కోపంతో ఇలా అంటుంది. సీతా, గీతా, అందరూ ఒకసారి ఇలా రండి. ఏంటత్తయ్యా అలా కంగారు పడుతున్నారు? ఏమైంది? బీరువాలో పెట్టిన హారం కనిపించడం లేదమ్మా. ఎవరో దొంగతనం చేసినట్టున్నారు. ఆ పని ఎవరు చేశారో మర్యాదగా చెప్పండి. ఏంటత్తయ్యా మీరనేది? హారం దొంగిలించడమేంటి? అది మీకు చాలా ముఖ్యమైంది కదా. మావయ్య గారు ఎంతో ప్రేమగా మీకు కొనిపెట్టింది. ఎలా దొంగతనం జరిగింది అని అంటుండగా ఇంతలో రాఘవయ్య అక్కడికి వస్తాడు. ఏంటమ్మా గౌరీ, ఏం జరిగింది? సోత్తా ఉంటే చాలా కంగారుగా ఉన్నావు, ఏమైంది? అవునన్నయ్య, ఎప్పుడూ లేనిది ఈ రోజు బీరువాలో ఉన్న హారాన్ని ఎవరో దొంగిలించారు. అదెవరో ఇప్పుడే నాకు తెలియాలి. అది ఇటు చెల్లెమ్మా, హారం పోవడం ఏంటి? నేను దస్తావేజుల కోసం తీసినప్పుడు కూడా హారం ఉంది కదా. అలాంటప్పుడు తాళం వేసిన పెట్టులో ఉన్న హారం ఎలా పోతుంది? ఈ చిత్రం కాకపోతేను. అదే నాకు అర్థం కావడం లేదన్నయ్య. నాకు తెలిసి మన ఇంట్లో ఎప్పుడు ఇట్ట జరగలేదు. అంటే మన ఇంట్లో వాళ్ళకి ఇలాంటి దొంగ బుద్ధి లేదు. ఒకవేళ బయటోళ్ళు దొంగతనానికి వచ్చారనుకుంటే వచ్చినోళ్ళు ఒక్క హారం మాత్రమే తీసుకెళ్లరు కదా, ఉన్నదంతా దోసుకెళ్తారు. ఇక మిగిలిందల్లా కొత్తగా వచ్చిన మన పెద్ద కోళ్ళ గీత. ఈ మీద నాకు ముందుండే అనుమానంగా ఉందమ్మా. ఓసారి వెళ్ళి ఆమె గదిలో తనిఖీ చేస్తే తెలిసిపోతుంది. ఏంటి పెదనాన్నగారు మీరనేది? నా ఇంట్లో నేనెందుకు దొంగతనం చేస్తాను? అంత అవసరం నాకే ఉంది. ఎందుకు లేదు? మొదటి నుండి మీ నాన్న మేము పేదోళ్ళం అంటూనే ఉంటాడు. మీ నాన్నని కోటీశ్వరుని చెయ్యాలని నువ్వు ఈ పని చేసి ఉంటావు, లేకపోతే హారం ఏడిపోతుందమ్మా. మేము పేదవాళ్ళం కావచ్చు, కానీ నీతి లేని వాళ్ళం కాదు పెదనాన్న. అనవసరంగా నా మీద నిందేస్తే ఊరుకునేది లేదు. ఒకవేళ నేనే తీసుంటే నా దగ్గరే ఉండాలిగా. ఏది చూపించండి. అమ్మ గౌరీ, గీత గదిలోకి వెళ్ళి దిగితే బండారం బయటపడుతుంది. కాబట్టి వెళ్ళి చూద్దాం పదండి అని గీత గదిలోకి వెళతారు. అందరూ చూస్తుండగా రాఘవయ్య గీత దుస్తులు వెతుకుతున్నట్టుగా నటిస్తూ బట్టల మధ్య నుండి హారాన్ని బయటికి తీస్తాడు. చూసావా గౌరీ, గీత గదిలోనే ఉంది హారం. ఇప్పుడేమంటావు? సుఖపడతావని నీ స్థాయి కాకపోయినా కూడా ఈ సంబంధం కుదిర్చి ఈ ఇంటికి కోడలుగా తీసుకొస్తే ఇలా దొంగతనం చేయడానికి నీకు మన చెట్ట వచ్చిందమ్మా. అత్తయ్య, నన్ను నమ్మండి, నేనీ హారాన్ని తీయలేదు. ఇది నా గదిలోకి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలీదు. నీ గదిలో దొరికిన తర్వాత కూడా ఇంకా ఎందుకు నాటకం ఆడుతున్నావు? సాయచికం కాలం ముందే ఉంది కదా. ఇలాంటి దొంగలకు మన ఇంట్లో చోట్లేదు. గౌరీ, ఈమెను బయటికి ఏంటి? అత్తయ్య, నేను దొంగతనం చేసేదాన్నే అయితే అంత విలువైన హారాన్ని నా బట్టల మధ్యలో ఎందుకు దాస్తాను? నన్ను మీ దృష్టిలో దోషం చేయాలని ఎవరో పనిన కుట్రది. ఈ తాళాలు ఎవరికి అందుబాటులో ఉన్నాయో వాళ్లను విచారించండి, అప్పుడు నిజం బయటపడుతుంది. చూసావా గౌరీ, ఈ పిల్ల నాకే ఆపోదలంటిస్తుంది. తాను తప్పించుకోవడం కోసం అని ఎంత నా మీదకి వేయాల్సి వస్తుంది. అన్నయ్యనే అనుమానిస్తావా? నీ మీద నింద పడగానే ఆయనను దోషం చేయాలని చూస్తావా? అత్తయ్య, నేను పెద్దనాన్నగారిని అనడం లేదు, కాని ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది. గీతా, నువ్వు చేసిన తప్పు నీ కళ్ల ముందే కనిపిస్తోంది. ఇన్ని రోజులు నీ మీద ఎంతో నమ్మకం ఉంచాను, కాని నువ్వు నా నమ్మకాన్ని వమ్ము చేస్తావనుకోలేదు. వెంటనే ఈ ఇంటి నుండి వెళ్ళిపో. అమ్మా, ఏంటిదంతా? మన ఇంట్లో వదిలికి దొంగతనం చేయాల్సిన అవసరమేముంది? అత్తయ్య, మీకు దండం పెడతాను, ఒక్క నిమిషం నా మాట వినండి. ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ హారం నా గదిలోకి ఎలా వచ్చిందో, ఎవరు పెట్టారో, అసలు దొంగ ఎవరో అన్నీ మీకు 3 రోజుల్లో నిరూపిస్తాను. గౌరీ, ఈమె చెప్పే మాటలు నమ్మబాకు. దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైనా ఇలాగే నాటకాలాడతారు. ఆమెను వెంటనే బయటికి పంపించేయాలి, లేకపోతే మనకి మరిన్ని సమస్యలు వస్తాయమ్మా. మావయ్య, వదిన ఒక అవకాశం ఏమంటుంది కదా, ఇచ్చి చూద్దాం.
నిజమేంటో బయటపడితే అందరికీ మంచిదే కదా. అల్లుడు నువ్వాగు, నీకేం తెలీదు. దొంగని తెలుసుకోవడం ఇలాంటి వాళ్ళు మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకెంతకైనా తెగిస్తారు. సరే గీత, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు 3 అంటే 3 రోజులు సమయం ఇస్తాను. ఈ 3 రోజుల్లో నిజమేమిటో బయటపడకపోతే ఈ ఇంటి గడప నువ్వు మళ్ళీ తొక్కకూడదు, సరేనా? అలాగే అత్తయ్య. గీత అలా నమ్మకంగా అనగానే రాఘవయ్య భయం ఆందోళనతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఛ, కొద్దిలో తప్పించుకుంది. ఇగో లక్ష్మి, ఆ పిల్లకి ఎంత ధైర్యమో! 3 రోజులు నిజం నిరూపిస్తానంటుంది. ఒకవేళ నిజంగానే తాను ఏదైనా ఆధారం పట్టుకుంటే నా చెల్లి దగ్గర మన పరుగు పోతుంది. అంతేకాదండి, ఆ ఇంట్లో మన అమ్మాయి కూడా చాలా ఇబ్బందుల్లో పడుతుంది. ఇప్పుడేం చేద్దామంటారు? ఆమె వేసే ప్రతి అడుగు మీద నిఘా ఉంచాలా. ఒకవేళ ఆమె ఏదైనా నిజం తెలుసుకుంటే ఆమెను శాశ్వతంగా లేకుండా చేయడానికి కూడా ఏం కడకూడదు మరి. అలా గీత పెట్టిన గడువు రాఘవయ్యకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తన స్వార్థం కోసం చేసిన కుట్ర ఇప్పుడు తనకే ఉరితాడులా మారుతుందేమోనని భయపడతాడు. బీరువా తాళాలు ఆ రోజు అత్తయ్య గారి దగ్గర పెదనాన్నే తీసుకున్నారు. ఒకవేళ పెదనాన్నగారు ఇదంతా చేసుంటారా? ఆయనెందుకు ఇంతలా దిగజారుతారు? నాకిచ్చిన ఈ 3 రోజుల సమయంలో ఆధారాలతో సహా ఆయన నిజస్వరూపాన్ని అత్తయ్య గారి ముందు బయటపెట్టాలి. మరుసటి రోజు గీత ఇంటి వరండాలో ఒంటరిగా కూర్చుని ఉండగా అక్కడికి రాఘవయ్య వస్తాడు. ఏంటి పెదనాన్నగారు ఇలా వచ్చారు? నన్ను ఇంటి నుండి బయటకు వెళ్లగొట్టేదాకా మీరు నిద్రపోయేలా లేరనుకుంటాను. ఏటమ్మా నువ్వు మాట్లాడేది? నిన్నెల కొట్టాల్సిన అవసరం నాకేటి? ఎందుకు లేదు. మీరు చేసే అన్యాయాలు బయటపడతాయేమోనని నన్ను ఇంటి నుండి వెళ్లగొట్టాలని ఇదంతా చేస్తున్నారని నాకు బాగా తెలుసు. ఈ ఇంటి ఆస్తిని కొంచెం కొంచెంగా ఎలా నొక్కేస్తున్నారో కూడా నాకు తెలియదనుకుంటున్నారా? బయట పెడతా, అన్నీ బయట పెడతా. ఇంకా 2 రోజులుంది. అమ్మో, ఈ పిల్లకి నిజం తెలిసిపోయినట్టుంది. ఈ అమ్మాయి కొంత తెలివితేటలకి అనంత పని చేస్తుంది. ఏటమ్మా, ఏటి నువ్వు మాట్లాడేది? నేను ఆశ దోచుకోవడం ఏంటి? ఇలా అబద్ధాలు చెప్పి నన్ను భయపెట్టాల్సి వస్తున్నావా ఏటి? నిజం నిప్పులాంటిది. దాన్ని కప్పి ఉంచడం ఎవ్వరి వల్ల కాదు. మీరు చేసిన తప్పు నొప్పుకుని అత్తయ్య గారిని క్షమాపణ కోరండి. లేదంటే తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రేపు సాయంత్రంలోపు ఈ నిజం బయటపెట్టడానికి ఓ వ్యక్తొచ్చి అత్తయ్య గారి ముందే నిజం చెప్పబోతున్నారు. అప్పుడు అత్తయ్య గారు ఏ నిర్ణయం తీసుకుంటారో పాపం మీ పరిస్థితి ఏమిటో మీరే ఊహించుకోండి. నాకే సవాలు ఇస్తున్నావా ఏటి? నేను కూడా సొత్తాను. నువ్వు నిజం ఎలా నిరూపిస్తావో ఇంకో మాట కూడా ఇను. నీ మీద ఇంకో నేరం కూడా మోపబోతున్నాను. దానికి కూడా సిద్ధంగా ఉండు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాఘవయ్య. ఇదిలా ఉండగా ఓ రోజు రాఘవయ్య ఇంటికి పక్కూరి నుండి సోమనాథమనే వ్యాపారి దగ్గర నుండి ఒక గుమస్తా వస్తాడు. రాఘవయ్య గారు నమస్కారం. అయ్యా నమస్కారం. ఎవరండి మీరు? అయ్యా, నేను ఖమ్మం నుండి వస్తున్నాను. నన్ను సోమనాథం గారు పంపించారు. ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఏవో ఆస్తిపత్రాలు ఇస్తారన్నారంట. అవి ఇవ్వమన్నారు. ఇగో చిన్నగా మాట్లాడు, ఎవరన్నా వింటారు. అవును, పోయిన వారమే పంపిస్తున్నారు కదా. ఇప్పటిదాకా గెరెటి మా సేటు గారికి సమయానికి డబ్బులు అందక ఆలస్యమైందయ్యా. అందుకే ఇప్పుడు వచ్చాను. సరిసరిలే, ఇదిగో ఈ ఊరి చివరున్న మా చెల్లికి సంబంధించిన 100 ఎకరాల పొలం నుండి రహస్యంగా ఎవరికీ తెలియకుండా మా చెల్లి సంతకాలు కాపీ చేసి అందులో 10 ఎకరాలు మీ సోమనాథానికి అమ్మినట్టు రాసిన కాగితాలు. జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఇంకో ముఖ్యమైన విషయం, నేను చెప్పేంత వరకు ఆ పొలం వైపు రావద్దని చెప్పు. సమయం చూసి హద్దులు పెట్టాక కబురు చేస్తాను. మీకు కూడా ఒక మాట చెప్పమన్నారయ్యా. ఒకవేళ ఈ విషయం బయటపడితే దీనంతటికీ మీరే బాధ్యత వహించాలని, తీసుకున్న సొమ్మంతా తిరిగిచ్చేయాలని చెప్పమన్నారు. అలాంటి పరిస్థితి రాదులే అయ్యా, నేనేం చూసుకుంటానుగా. ఇక నువ్వు వెళ్ళు. ఇదంతా చూస్తున్న రాఘవయ్య భార్య లక్ష్మి ఇలా అంటుంది. ఏంటండి మీరు చేస్తున్నది? ఇప్పటికే వ్యాపారాల్లో వచ్చే ఆదాయాన్నంతా సగం వరకు మనమే తీసుకుంటున్నాం. అదెక్కడ బయటపడుతుందోనని రోజు భయపడుతుంటే అది చాలక దొంగ సంతకాలతో ఇలా పొలాన్ని కూడా అమ్మేస్తారా? ఆశ ఉండాలి గాని మరీ అత్యాశ ఉండకూడదండి. అవకాశం ఉన్నప్పుడే దోచుకోవాలే. తర్వాత ఇలాంటి అవకాశం వస్తుందో చెప్పు. నువ్వు ఎక్కువగా భయపడకో, అంతా నేను చూసుకుంటానుగా. ఇదిలా ఉండగా మరుసటి రోజు పొద్దున్నే పనివాడొచ్చి ఇలా అంటాడు. రాఘవయ్య గారు, ఓ రాఘవయ్య గారు, త్వరగా బయటికి రండి. ఏట్రా సుబ్బయ్య, ఎట్టవచ్చు? అమ్మగారు మిమ్మల్ని త్వరగా తీసుకురమ్మన్నారండి. అంత మొక్కు విషయం ఏంట్రా? అదేనండి, మొన్న ఆరం పోయింది కదండి, దాని గురించి నకిలీ తలాలు చేసేవాడిని ఎట్టుకొచ్చారు అమ్మగారు. ఆ మాట విన్న రాఘవయ్యకి లక్ష్మికి మీద పిడుగుపడ్డంత పనవుతుంది. ఏట్రా నువ్వు చెప్పేది? నకిలీ తాళాలు చేసేవాడు ఎదుకొచ్చాడు? ఏమోనండి, అమ్మగారు చాలా కోపంగా ఉన్నారు. త్వరగా రమ్మంటున్నారు మిమ్మల్ని. సరిలే, నువ్వు పద, నేను వస్తాను. లక్ష్మి, ఈ పాటికి మా చెల్లికి నిజం తెలిసిపోయి ఉంటుంది. ఆ నకిలీ తాళాలు చేసినాడు అంతా చెప్పేసి ఉంటాడు. ఎందుకలా భయపడుతున్నారు? వెళ్ళి చూడండి ఏం జరుగుతుందో.
అలా భయపడుతూ గౌరీ ఇంటికి వెళ్లి లోపల ఏం జరుగుతుందో బయట్నుండి చూస్తాడు. లోపల గౌరీ, గీత ఎదురుగా నకిలీ తాళాలు చేస్తున్న చారి నిలబడటం చూసి నిజం తెలిసిపోయిందని భయపడతాడు. అన్నయ్య, నిన్నెంతో నమ్మి ఇంటి బాధ్యతనంతా నీకప్పగిస్తే చివరికి నా ఇంటి పెద్ద కోడలి మీదే దొంగతనం నేరం వేసి బయటకు పంపాలని చూస్తావా? అసలు నువ్వు మనిషివేనా? ఇంక ఒక్క నిమిషం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే ఇక్కడ్నుంచి వెళ్ళిపో. అలా అందరి ముందు దోషిగా నిలబడతాడు రాఘవయ్య. ఊహించని పరిణామానికి ఏమీ అర్థం కాని రాఘవయ్య రాయిలా నిలబడతాడు. ఇంతలో గౌరీ అక్కడికి వచ్చి, అన్నయ్య, అన్నయ్య, ఏమైంది? ఇక్కడే ఉండిపోయేవేమిటి? లోపలికి రా. అంటే ఇప్పటి వరకు జరిగిందంతా నా ప్రేమ. రాఘవయ్య పరిస్థితిని చూసి గీత మనసులో ఇలా అనుకుంటుంది. ఎప్పుడూ లేంది ఈ నకిలీ తాళాలు చేసేవాణ్ణి చూసి ఇలా అయ్యారంటే ఏదో జరిగే ఉంటుంది. అదేమిటో కనిపెట్టాలి.